ఇది మన ఫైనల్ థాట్ ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడైతే వస్తాయో నో వార్నింగ్, నో నాయిస్, నో చాయిస్, సైలెంట్గా వస్తాయి, ఇన్విజిబుల్ వర్కర్ల లెక్క పనిచేస్తాయి. ఏఐ గోస్ట్లు అంట నేను, అంటే చేతబడి చేసినట్టు. అక్కడ ఏదో బటన్ ఒత్తంగానే అక్కడ ఏదో పుల్ల గుచ్చగానే ఇక్కడ మన మీద పుల్ల పడేటట్టు, అక్కడ ఏదో ఎర్ర బటన్ ఒత్తంగానే ఇక్కడ మన మీద థర్మైట్ పడ్డట్టు. నిజంగా చెప్పాలని అంటే చేతబడి చేసినట్టే అనిపిస్తుంది నాకు. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీస్ లెక్క. అసలు నువ్వు చూసే లోపల సోల్జర్ అదృశ్యం అయిపోతున్నాడు ఆ డ్రెస్ కోడ్ వల్ల. ఇది మోడర్న్ వార్ఫేరా లేకపోతే టెక్నాలజికల్ కల్చరల్ వార్ఫేరా? యుద్ధం తన యుద్ధ నీతి మారుస్తూనే వచ్చింది. ఎవడు తొందరగా దీన్ని అడాప్ట్ చేస్తాడు, ఎవడు పెద్ద పెద్ద పోకడలకు పోకుండా ఎవడెవడు తొందరగా దీన్ని అడాప్ట్ చేస్తాడు, ఎవడైతే అజైల్ ఉంటాడు, ఫ్లెక్సిబుల్ ఉంటాడు, వాడే ఈ యుద్ధంలో రారాజు అవుతాడు. ఈ అమెరికా పెత్తనం F-35s, B-2 బాంబర్స్, ర్యాప్టర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కుర్చీ మడతపెట్టి అని చెప్పి చెప్తున్నారు. బికాస్ ఈ డ్రాగన్ డ్రోన్స్, ద మైకాస్ అండ్ ద ఇన్విజిబుల్ అసాసిన్స్ లైక్ డ్రెస్ ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి ఇలా వార్ఫేర్లో. దీనిపైన మీ అభిప్రాయం ఏమున్నది? అండ్ భారత్ ఈ డేంజరస్ సిచ్యువేషన్కి ప్రిపేర్ అయి ఉన్నదా లేదా? ఈజ్ ఆర్ భారత్ రెడీ అన్నది మన ఒక క్వశ్చన్ మార్క్.